క్లాత్లు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా గమ్ముతోనే జాయిన్ చేస్తానండి. పైగా హ్యాండ్స్ కూడా బార్డర్ లేదు, దాన్ని తిప్పడానికి కూడా వీలుండదు అనమాట. దీనికి ఖచ్చితంగా పైపింగ్ వేస్తేనే లుక్ అనేది బాగుంటుంది. అలాంటప్పుడు నేను ఇలాగా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. చాలా మంది అడుగుతున్నారు, అక్కని మీరు పైనుంచి ఐరన్ చేస్తున్నారు కదా కాలిపోదా అని. అస్సలు కాలదండి. నాది వచ్చేసి బజాజ్ ఐరన్ బాక్స్. దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి, వూల్ అని, నైలాన్ అని, అదేవిధంగా సిల్క్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను సిల్క్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సిల్క్ సెలెక్ట్ చేయడం వల్ల దానికి ఎంత అయితే హీట్ కావాలో అంతే హీట్ తీసుకుంటుంది. పైగా నేను డైరెక్ట్గా మధ్యలోకి వెళ్ళిపోనండి, స్లోగా సైడ్ నుంచి ఐరన్ చేసుకుంటూ వస్తాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే పక్కన సైడ్కి ప్రాబ్లం రావచ్చేమో, ఇప్పటి వరకు అయితే రాలేదు. నేను వచ్చేసి దగ్గర 2 years నుంచి అయితే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. మళ్ళీ అన్నిటికీ ఫాలో అవనండి, ఓన్లీ ఇలాగా ఏదైతే సిల్క్ బాగా జారిపోయే క్లాత్ ఉంటాయో వాటికి మాత్రమే నేను ఐరన్ చేస్తానమాట. పట్టు శారీస్ మీద వచ్చే బ్లౌజ్ మాత్రం అస్సలు చేయను. గమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, మీరు ఎంత జాగ్రత్తగా ఐరన్ చేసినా కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద లింక్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూడండి.